దేవా, మీ మాటలు గ్రహించే శక్తిని ప్రసాదించమని, వింటున్న ప్రతి మాట శ్రద్ధగా విని ఆలోచించడానికి కృప చేయమని, అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని, బ్రతుకుల్లో అనుసరించేవారిగా కృప చేయమని యేసు ద్వారా అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మనం నేర్చుకునే రెండవ సెషన్లో నేర్చుకునే అంశము, మరి పాంప్లెట్లో పాతాళాన్ని గురించి వేశాము. అది ఈ సందర్భానికి తగినది కాదు అని మరొక పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఎగిరిపోయేదనం, ఎగిరిపోతున్న పుస్తకం. ఎగిరిపోయేదనం, ఎగిరిపోతున్న పుస్తకం. ఇది మన పాఠం. అందరూ వినాలి. పిల్లలు, మంచిది. వీళ్ళారా, ధనం గురించి చాలా విషయాలు మనం విన్నాం చాలా సందర్భాలలో. సిరి అనేది అది మనిషిని ఎలాగైనా మార్చేస్తుంది. డబ్బు మనిషిని ఏ విధంగానైనా మార్చేస్తుంది. డబ్బు బంధాలను విడదీస్తుంది. డబ్బు భార్య భర్తలను విడదీస్తుంది. డబ్బు అన్నదమ్ములను విడదీస్తుంది. ఏ బంధాన్నైనా విడదీసే శక్తి ఒక ధనానికి ఉంది. అందుకనే బైబిల్లో రాయబడిన మాట, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఇద్దరు తగులాడుతున్నారంటే దాని వెనకాల మూలం చెప్పరు కానీ అదే ఉంటుంది. ఇద్దరు దూషించుకుంటున్నారు అంటే తెర మీద మనకు ఒకటి కనిపిస్తుంది కానీ లోపట మాత్రం మూలం ధనమై ఉంటుంది. అన్ని కీడులకు మూలం ధనాపేక్ష అని తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం నుంచి మనం చూస్తే 6వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినటువంటి మాట ఒకసారి చదువుకుందాం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ఉంచివేస్తాయి. ఎందుకనగా ధనాపేక్షే సమస్తమైన కీడులకు మూలము. చూసారా? కాబట్టి ధనం అనేది చాలా ప్రమాదకరమైనది అని మనం తెలుసుకోవాలి. ఒకవేళ మీరు కష్టపడి ధనం సంపాదించుకుంటే అది మీ దగ్గర ఉంటుందండి. కష్టపడి సంపాదించుకుంటే ఉంటుంది. కష్టపడకోకుండా సంపాదించుకోవాలనుకుంటే అది మీ దగ్గర ఉండదు. ఎందుకంటే అది ఒకరి కష్టం, మీ దగ్గర ఎంతకాలం ఉంటుంది? ఉండదు. అందుకనే ధనం ఒకవేళ సంపాదించుకుంటే కష్టపడి సంపాదించాలి. దాని కొరకు అతిగా ఆతురపడకూడదు, అతిగా ఆశపడకూడదు. మీ కష్టాన్ని మీరు ఆశిస్తే తప్పు లేదు, కానీ మీ కష్టము కానిది ఆశించటం, అతిగా ఆశించటం, అది మీకు ప్రమాదం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో ధనాన్ని గురించి, అది ఎలా మన దగ్గర నుంచి మరో దగ్గరికి వెళ్ళిపోతుందో అన్న విషయాన్ని గురించి ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్నాడు. ఒక్కసారి మనం చదువుకుందాం. సామెతలు 23:15 5వ వచనం.
సామెతల గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చదువుకుందామా? నీవు దాని మీద దృష్టి నిలిపిన 4వ వచనం చదివితే 5వ వచనం అర్థమైంది. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, అట్టి అభిప్రాయము నీకు కలిగి ఉన్న ఎడల దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలుపుట తోడే అది నీకు లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునికి ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును అన్నాడు. చూడండి, ధనానికి కూడా ఏమున్నాయట? రెక్కలు ఉన్నాయటండి. పక్షిరాజు ఎగిరిపోయినట్టు అది ఎగిరిపోతుందట. ఏంటిదని? ధనము. దానికి రెక్కలు ఎలా వచ్చాయి? రెక్కలు ఎలా వచ్చాయి? దానికి కూడా రెక్కలు ఇచ్చాడు మనిషి, రెక్కలు ఇచ్చాడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫోన్పేలోకి వెళ్ళిపోయి ఫలాని వ్యక్తికి నేను డబ్బులు పంపించాలనుకుంటున్నానని కొట్టండి. అలా కొట్టి ఎంతో రాయండి, తక్కువని ఎగిరిపోతాయి. మీ అకౌంట్లో నుంచి అకౌంట్లు తిరిగిపోతాయి. ధనానికి రెక్కలు వచ్చాయా? ఇంతకుముందు బై హ్యాండ్ ఇచ్చే పరిస్థితి, చెక్ ఇవ్వటము, బై హ్యాండ్ ఇవ్వటం, బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవటం. కానీ ఇప్పుడు ఫోన్ చేశారా, 3000 బండి కిస్తీ కట్టాలి, తక్కువైనా కానీ కొట్టరా అనగానే వాడు కొట్టగానే వచ్చేస్తే నీ అకౌంట్లకి. చూసారా? అంటే ధనానికి రెక్కలు ఇచ్చాడు మనిషి. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, ఎగిరిపోతుంది. ఇక మనం కొడితే ఎగిరిపోవటమే కాదు, మనం కొట్టకుండా కూడా ఎగిరిపోతున్నాయి ఈ మధ్య. తెలుసా మీకు? వీటిని సైబర్ మోసాలు అంటారు. సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీ అకౌంట్లో డబ్బులుంటే వాళ్ళు లాగేసుకుంటున్నారు, వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఈజీగా. ఓఎల్ఎక్స్లో ఒక మోసం జరిగిందని మీకు నేను చెప్తాను. ఒక మోసం ఎలా అంటే, ఒక వ్యక్తి ఒక బైక్ని సేల్ చేయటం కోసం పెట్టాడు. ఆ బైక్ చూసిన ఒక అతను, సార్ మీ బైక్ నాకు బాగా నచ్చింది, నేను కొనుక్కుంటాను అంటే, సార్ రండి వచ్చి బండి చూసుకోండి, పేపర్స్ అవి చూపిస్తాను, చూసుకోండి, మా ఇంటికి రండి అని అసలు వాళ్ళు చెప్పాడు. నేను మా పర్సన్ ఒకరిని పంపిస్తానండి, నేను రానండి, డబ్బులు మాత్రం నేను మీకు సెండ్ చేస్తానండి అని అన్నాడు ఒక అతను. అని ఏం చేశాడంటే, సార్ నేను నా అకౌంట్లో నుంచి రిక్వెస్ట్ పెడుతున్నాను, నేను మీరు డబ్బులు తీసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారని రిక్వెస్ట్ పెడుతున్నానని ఒక మెసేజ్ పెట్టాడు. అది ఆన్లైన్ మోసం అనమాట. అతని అకౌంట్లో డబ్బులు ఇతని అకౌంట్లోకి వచ్చేటట్టు మెసేజ్ పెట్టాడు. కానీ చెప్పటం ఏం చెప్పాడు? నేను మీకు రిక్వెస్ట్ పెడుతున్నాను, మీరు డబ్బులు మీ అకౌంట్లోకి స్వీకరించడానికి యాక్సెప్ట్ చెయ్యండి అని మెసేజ్ పెడతానని చెప్పి అతని అకౌంట్లో ఉన్న 30,000 రూపాయలు నా అకౌంట్లో పడేలాగా మెసేజ్ టైప్ చేసి పెట్టగానే అతను ఎస్ అని కొట్టాడు. అంతే. మ్యాటర్ని పెద్దగా చదవుకోకుండా ఇతను పంపించిన మ్యాటర్ని లింక్ని ఓకే చేసి ఎస్ అని కొట్టగానే ఇతని అకౌంట్లో 30,000 రూపాయలు అతని అకౌంట్లో పడిపోయాయి. వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అతను. సరే, ఇలా ధనానికి రెక్కలు వచ్చాయి. కోట్ల రూపాయలు అలా రెక్కలు కొట్టుకుని ఎగిరిపోతున్నాయి. ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్కి, ఆ అకౌంట్ నుంచి ఆ అకౌంట్. నిజమండి. నాకు ఒకళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చేది ఉంటే నేను అకౌంట్లో వేయమని చెప్పాను, వేశాను. ఆ 1,00,000 రూపాయలు కూడా అండి మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్తోనే ఎగిరిపోయాయండి డబ్బులన్నీ. ఆ 1,00,000 రూపాయలు నాకు అల్లారు చూడలేదండి. నేను 1,00,000 రూపాయలు అలా కొట్టేస్తున్నాను వెళ్ళిపోతున్నాయి. సిమెంట్ వాడికి, ఇసుకోడికి చర్చి బిల్డింగ్ కట్టిస్తున్నాం. సిమెంట్ వాడికి, ఇసుకోడికి, వాడికి వీడికి కొట్టుడు అయిపోయేదాకా సెల్లు మోత మోగిపోయింది. ఆ 1,00,000 రూపాయలు ఎలా ఉంటాయో నా కళ్ళతో చూడలేదండి. మొత్తం రెక్కలు కట్టుకుని ఏమవుతున్నాయి? ఎగిరిపోతున్నాయి. చూసారా? అంటే ధనానికి రెక్కలు వచ్చాయా?
వచ్చాయి. బైబిల్ సత్యం చూడండి ఏముంది 4వ వచనంలో, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, అట్టి అభిప్రాయము నీకు కలిగిన ఎడలా దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలుపుటతోనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునికి ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ధనం ఎగిరిపోతుంది అన్నది నిజం. ఇక్కడ మనం ఫిక్స్ అయిపోవాలి. అది నీవు పంపిస్తే వెళ్తుందా, వాడు మోసం చేసి తీసుకుంటాడా, మిగతా విషయం పక్కన పెట్టండి. ఎగిరిపోతుంది అన్నది నిజమేగా. అయితే ఇప్పుడు ఇంకొక విషయం మీకు నేను చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్ల మీద పొదుగు కౌసు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దాన్ని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచు అవివేకిగా కనబడును అన్నాడు. అంటే ఒక కౌజు పెట్ట అని అన్నాడు. మనందరికి తెలుసు, పల్లెటూరు ప్రాంతాల్లో కౌజు పెట్టలు మనం కోళ్ళు కనుక కోసుకొని తిన్నట్టు పట్టకొచ్చి కోసుకొని తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. వలలు వేసి మొత్తానికి వేటని గుట్లపై పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దాన్ని విడవలసి వచ్చును. అంటే నీ ధనాన్ని ఒకరోజు నువ్వైన విడిచిపెట్టి వెళ్ళాలి. ఆ ధనం నిన్నైనా విడిచిపెట్టి. నిజమండి, మనం కష్టపడకుండా కూర్చుకుంటే అలా కూర్చుకున్నది మన దగ్గర ఉండదు. నువ్వైనా ఆ ధనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు, లేదంటే ఆ ధనమైన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇలా ఎందుకు జరుగుద్దో తెలుసా మీకు? ఇలా ఎందుకు జరుగుద్దో తెలుసా? ధనం మనల్ని ఎందుకు విడుస్తుంది, లేదంటే మనమైన ధనాన్ని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళాలి? ఈ సందర్భం మన జీవితంలో ఎందుకు కష్టపడుకోకుండా సంపాదించుకుంటే ఈ అనుభవంలోనికి మనం ఎందుకు వెళ్తాము అని మనం ఆలోచిస్తే యాకోబు గారు దీనికి పరిష్కారాన్ని చెప్పాడండి. యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక ఒకసారి చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేటి ఉపద్రవమును ప్రాలాపించి, ఉపద్రవం కూర్చి ప్రాలాపించి ఏడవండి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటి కొట్టిన వాయను, మీ బంగారము మీ వెండి తుప్పుపట్టినది, వాటి తుప్పు సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును. అంత్య దినముల యందు ధనమొక్కను కూర్చుకుంటేది కనుక ఇదిగో మీ చేలు కోసిన పనివారికి మీరు మోసముగా బిగబట్టిన కూలి నాకు మొరపెడుతుంది అన్నాడు. ధనం ఎందుకు ఎగిరిపోతుందో తెలుసా? ఆ ధనం దేవుడికి ఏం చేస్తుంది? మొరపెడుతుంది. సహజంగా ఆస్తిని కూర్చుకుంటున్నాడంటే న్యాయ విరోధంగా కూర్చుకునేవారే ఎక్కువ మంది ఉంటారు తెలుసండి. ఆస్తి న్యాయబద్ధంగా సంపాదించుకుంటే అంత ఆస్తి పరులం కాలేము. ఒకవేళ మనం బాగా కూర్చుకుంటున్నామంటే అది అక్రమ సంపాదన అయి ఉంటుంది. ఆ అక్రమ సంపాదన అంతా దేవుడికి ఏం చేస్తట? దేవుడికి మొరపెడుతుందట. యజమాని ఆయనకి మొరపెడుతుంటది. ఏమని? ప్రభువా, నేనేమో ఒకరి చేతికి వెళ్ళాలి, కానీ వీడి చేతిలోనే మిగిలిపోయాను. నేను ఒకరి సొమ్మునైతే, ఒకరి సొత్తునైతే వీడి దగ్గరే ఉండిపోయాను
అని మొరపెడుతుందట. అందుకే దేవుడు దానికి ఏమిచ్చాడు? రెక్కలిచ్చాడు. పో, ఎగిరిపో, ఆకాశానికి ఎగిరిపో, పక్షిరాజులాగా ఎగిరిపో అని దేవుడు దానికి రెక్కలిచ్చాడు. చూసారా? నీ చేను కోసిన పనివారికి నీవు డబ్బు ఇవ్వక, కూలి ఇవ్వక బిగబెట్టిన సొమ్ము నాకేం చేస్తుంది? అది మొర్రపెడుతుంది. ఏమండి, కష్టపడి పొద్దున్నాక పని చేస్తే ఆడి కూలి బిగబెట్టడం ఏంటండి? అంతకంటే మోసం ఇంకోటి ఉంటుందా? ఆ కూలే వాడికి భోజనం పెట్టేది. అవును కదండి. రోజు డైలీ లేబర్స్ ఉంటారండి, వాళ్ళ కూలి అస్సలు ఆపకూడదండి, ఎందుకంటే వాళ్ళకి వెళ్ళదండి. మా ఇంటి పక్కనే ఉంటాడండి ఒక అతను, భార్య, భర్త, పిల్లలు నలుగురు, ఇద్దరు పిల్లలు, మొత్తం నలుగురు రోజు కష్టపడతారండి. రోజు కూలికి వెళ్తారు, సుతార్ మేస్త్రి పనికి వెళ్తారు. ఆడికి 750 రూపాయలు, ఈవిడకి 700, కొడుక్కి 700, ఇంకో కొడుక్కి 600. మొత్తం ఎంత అయినాయండి చూసారా? అనంగీనంగా 7 1400, 6 750 750 1500, 700 700 1400, సుమారు 3000. అవునా? రోజుకు వాళ్ళ సంపాదన ఎంత? 3000. నెలకి ఎంత సంపాదిస్తారండి చొప్పున చూస్తే? 90,000 అనుకుందాం సుమారుగా. పోని అన్ని రోజులు కష్టపడకపోయినా ఒక నెల రోజు 20 రోజులు కష్టపడుతున్నారు అనుకుందాం. 3 నెలలు 60,000 అని సంపాదిస్తారుగా. విషయం చెప్పనైనా 60,000 సంపాదిస్తారు కానండి, ఈ రోజు కూలి తెస్తే ఈ రోజు అయిపోద్దండి వాళ్ళకి. రేపటికి ఏమి ఉండదు. ఎందుకంటే పొద్దులాగా గొడ్డు చాకరీ చేస్తారు కదా, వచ్చేటప్పుడే భార్య ఒక బీరు బాటిల్, భర్త ఒక బీరు బాటిల్, కొడుకు ఒక బీరు బాటిల్, అందరు బీరు బాటిల్ దిగిపోతారు, ఒక కోడిని వేసుకుని వచ్చేస్తారు. మొత్తానికి రాత్రి మొత్తం కథ 3000 కాళ్ళే. ఏంటి, నేను ఎంత కౌన్సిలింగ్ చేశాను. మా ఇంటి పక్కనే, మా చర్చి పక్కనే ఉంటుంది, అంత కౌన్సిలింగ్ ఇచ్చాను. ఇట్లా చేయమాకండి, కొంచెం దాచుకోండి, కొంచెం ఒక 1000 రూపాయలన్నా వెగబట్టండి అని అంటే, లేదు. ఇలా కూలి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కూలి మీదనే ఆధారపడతారు. వాళ్ళకి పొదుపు చేసుకోవటం తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి కూలి బిగపడితే ఆ కూలి ఏం చేస్తుందంటే దేవుడికి మొరపెడుతుంది దేవుడికి. అందుకే దేవుడు ఏం చేశాడు? కూలికి, డబ్బుకి రెక్కలిచ్చాడు. ఎగిరిపో. ఆ ధనం మొరపెడుతుంది, రక్తం మొరపెడుతుందని ఈ మధ్య మనం వింటున్నాం. ధనం కూడా దేవుడికి ఏం చేస్తుంది? రక్తమే కాదు, ధనం కూడా మొరపెడుతుంది. బ్యాంకులలో కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. లేదా 2 ఇడ్లీలు తింటాడు, ఎక్కువ తింటే వాడి ఆరోగ్యం సరిగా పనిచేయదు. డాక్టర్ గారు కండిషన్ చెప్తాడు, ఇగో నీకు షుగర్ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఉంది, బీపీ ఫ్యాక్టరీ ఉంది, అల్సర్ ఉంది, గ్యాస్ట్రిక్ ఉంది, ఆల్ ఇన్ వన్, మొత్తం ఫ్యాక్టరీల మయంగా మారిపోయింది నీ దేహం. నువ్వేం తినకూడదు. మరి ఏం తినాలా? అంత గంజి తాగు. డూప్లెక్స్ హౌస్ ఉంటుంది, ఇంట్లో నిద్ర పట్టదాడికి ఇంకెందుకండి ఇల్లు? ఎందుకు చెప్పండి? అవునా కదా? అదృష్టవంతుడు అంటే ఎవరో తెలుసా అండి? అదృష్టవంతుడు తిని మంచం ఎక్కగానే అలా నిద్రలోకి వెళ్ళిపోయి గుండెల మీద చేసుకొని గుర్రు పెట్టి నిద్రపోతాను చూసాడా? 2 hours ఫర్ మోటార్ కనుక మొత్తుకుంటూ చూసావా? అలాంటి గుర్రెట్టి నిద్రపోయేవాడు నిజంగా భాగ్యవంతుడండి. ఆయన ఎక్కడ మీరు పోతున్నారా? నిజంగా అదృష్టం. ఎన్ని డబ్బులు ఉంటే ఎందుకు చెప్పండి? మనకున్న సొమ్మంతా మనం అనుభవిస్తామని అస్సలు అనుకోమాకండి. అసలు మనం అనుభవించవండి. ఒకవేళ మీకుంటే ఖర్చు చేయండి, దేవుడి కోసం ఖర్చు చేయండి, దాన ధర్మాలు చేయండి, మంచి పనులు చేయండి, సత్క్రియలు చేయండి. అంతే తప్ప డబ్బుతో మాత్రం మీరు సుఖాన్ని కొనుక్కే ఒక అనుభూతి మిగులుతుంది మీకు, అంతే. దేవుడు అదే చెప్తున్నాడు, మీరు బిగబట్టిన కూలి నాకేం చేస్తుంది? నిశ్చయముగా రెక్కలు ధరించుకుని వెళ్ళిపోద్ది. అందుకనే అది ఎగిరిపోయే ధనం శాశ్వతంగా మీ దగ్గర ఉండదు. మా దగ్గర ఒకడు ఉన్నాడండి, 500 నోటు చెప్తాడు, ఇలా తీసి అరే అయిపోతున్నారు దాని మీద ఒక బొమ్మ ఉంటుంది కదా. ఎవరి బొమ్మ ఉంటుంది మీకు తెలుసుగా? అయిపోతున్నాను అంటాడు, అంతే. ఖర్చు చేసే ఉంటుంది. నిజమండి.
ఉంటే ఖర్చు చేయండి, వాటిని చూసుకుంటూ మరోమాకండి. ధనం ఎక్కువ అవుతారట, దాన్ని తినే వాళ్ళు ఎక్కువ అవుతారట మన చుట్టూ. బెల్లం ఉన్నంతసేపు ఏం చేరతాయి? ఈగలు చేరేట్టు తినేవాళ్ళు చేరతారు మన పక్కన. నువ్వు నేను తినేవాళ్ళు చేరతారు. అర్థమైందండి? నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కాబట్టి ధనం ఎగిరిపోతుంది కనుక ఎగిరిపోయే ధనం మీద మీకు ఎందుకయ్యా ఆశ, ఎందుకయ్యా నమ్మకం, ఎందుకయ్యా? వదిలేయండి. దేవుడు అంటే ఎంత మంచి కౌన్సిలింగ్ ఇచ్చాడంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అసలు ఆ మాటలు అర్థమైతే అండి, అమ్మో అద్భుతం, మాధుర్యం, నిజంగా చాలా అద్భుతమైన మాట అది. కానీ అందరికి అర్థం కాదు ఆ మాట భావం. 13:5 ఏమంటున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ధన ఆపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. అబ్బా, ఎంత సాగు కబురు చల్లగా చెప్పినట్టుంది కదండి. ధనాపేక్ష లేని వారై మీకున్న దానితో తృప్తిగా ఉండండి. ఎంత 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 ఎలా చెప్పాడు చూడు. ఆ మాట చెప్తుంటే అదొక రకంగా అనిపిస్తుంది, కానీ విషయం ఉంది అందులో, దేవుడు చెప్పే దాంట్లో. కానీ మనకు అంత ఎక్కదండి ఈ మాట. నీకున్న దాంట్లో తృప్తిగా, మనం ఏడ తృప్తికుంటాం? మనం ఏడ తృప్తికుంటామండి? పోటీ ప్రపంచంలో మనం ఏడ తృప్తికుంటాం? పక్కింటోడు పెద్ద ఆండ్రాయిడ్ టీవీ తీసుకొచ్చి గోడ తగిలిస్తే మనం కూడా తగిలియాల్సిందే. అసలు మనిషి ఎంత ఉండదు కొనేదాకా. పక్కింటి ఆవిడ తాడు తెచ్చుకుందంటే మనం కూడా ఒకటి ఉడితాడు మెల్ల వేసుకోవాల్సిందే. పక్కింటి ఆవిడ డిజైన్ కమ్మలు తెచ్చుకుంటే మనం కూడా తెచ్చుకోవాల్సిందే. పక్కింటి ఆవిడ మంచి చీర కొందని కొనాల్సిందే. ఇదంతా ఎట్లాంటిది అంటే అండి, తోటోడు తొడగోసుకుంటున్నట్ట మనం మెడ కోసుకునే టైప్ అంతా అంతే. వాడు తొడ కోసుకున్నాయి, వాడు తొడగ మరి మనం ఏం కోసుకోవాలా? మెడ దిగిపోవాలి. మంది మనకేం తక్కువ అని ఒకళ్ళు చూసి ఒకళ్ళు పోటీ పడుతున్నారు తప్ప దేవుడు అన్న మాట అర్థం కాదు. మీకున్న దాంట్లో తృప్తిగా ఉండండి. ధనాపేక్ష లేని వారై, చదవండి, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. ఇంకొక మాట అంటున్నాడు చూడండి, నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి తృప్తిగా ఉండండి. తృప్తిగా మీకున్నది వస్త్రాలు ఉన్నాయా? ఇంటి నిండా ఇంట్లో తినడానికి భోజనం ఉందా? వస్త్రాలు ఉన్నాయి కట్టుకోవడానికి? మంచిగా కట్టి నిద్ర పడుతుందా? చాలు, అంతకంటే ఎక్కువ ఆలోచించొద్దు అన్నాడు దేవుడు. కానీ మనం అలా ఉంటామండి? ఉండవండి. అందుకే ధనం ఏమవుతుంది? ఎగిరిపోతుంది. అంటే ఎగిరిపోయే ధనం. ఇప్పుడు ఎగిరిపోయే ధనంతో పాటు ఎగిరిపోతున్న ఒక పుస్తకం కూడా ఒకటి ఉందట, జకర్యా గ్రంథం. ఒకసారి చూద్దామా? జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. అక్కడ ఏమని రాయబడి ఉందో, నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడేను. జకర్యాకి ఏం కనపడుతుందట? పుస్తకాలు ఎగిరిపోతాయమ్మా, ఎగిరిపోతుంది. ఒక పుస్తకం ఎగిరిపోతుంది, అది కనపడిందట. ఎవరికి? జకర్యాకి. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోతున్న పుస్తకం ఒకటి నాకు కనపడెను. నీకేమి కనపడుతున్నదని నన్ను అడుగగా, నేను 20 మూరల నడిమియు 10 మూరల వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుతున్నదంటిని. దాని పొడవు వెడల్పు కూడా చెప్తున్నాను. 20 మూరల నిడిమియు జకర్యా కనపడింది. ఇప్పటిదాకేమో కాగితాలు, డబ్బులు, నోట్లు ఎగిరిపోతాయని అంటున్నాం. ఇప్పుడు ఏకంగా కాగితాలతో ఉన్న ఒక గ్రంథమే ఎగిరిపోతుందట. చూసారా? విచిత్రంగా ఉంది కదా. ఎగిరిపోతున్న గ్రంథం, ఎగిరిపోతున్న పుస్తకం. జకర్యాకు దేవుడు దర్శనం చూపించాడు. చూడండి తర్వాత ఏమంటున్నాడు. అందుకతడు నాకు కనపడుతున్నదంటిని. అందుకతడు
నాతో ఇట్లను, ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమువే అన్నాడు. చూడండి, అబ్బా, అంటే ఇప్పుడు ఆ గ్రంథం ఏంటనమాట? ఎగిరిపోయే పుస్తకం ఏంటనమాట? శాపాలతో కూడుకున్న గ్రంథం అది. ఏమండి? అందుకతడు, ఇదిగో నాతో ఇట్లను, ఇది భూమి అంతటి మీదికి బయలు వెళ్ళు శాపమే, దానికి ఒక ప్రక్కన వ్రాయబడి ఉన్న దానిని బట్టి దొంగీలు వారందరూ కొట్టివేయబడుతురు, రెండవ ప్రక్కన వ్రాయబడి ఉన్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుతురని ఇదే సైన్యముల గతిపతి యెహోవా వాక్కు. అంటే ఆ జకర్యాకి చూపించిన 20 మూరల ఎత్తు 10 మూరల వెడల్పు కలిగిన ఆ పుస్తకం ఏంటంటే భూమి అంతటి మీదికి బయలు వెళ్ళిన శాపముల గ్రంథం అది. శాపాలతో కూడుకున్న గ్రంథం అది. అందులో ఒక పక్క ఎవరి గురించి రాయబడిందంటే దొంగల గురించి రాయబడిందట, దోచుకునే వారి గురించి. ఇంకో పక్క దేని గురించి రాయబడిందట? అప్రమాణికులు, విలువలు లేని వారు, ప్రమాణాలు లేని వారు, ప్రమాణాలు పాటించని వారు. ఏమంటే ఒక త్రాసు మనం పైకెత్తితే కరెక్ట్ కొలత ఇవ్వాలి, దాన్ని ప్రమాణం అంటారు, ప్రామాణికంగా ఇవ్వడం అంటారు. అటుపక్క బాటి వేసి ఇటుపక్క కూరగాయలు వేసి అందులో తక్కువ ముగ్గిస్తున్నట్టుకో అది అప్రమాణికం అంటారు. మనుషులలో కూడా అప్రమాణికులు ఉన్నారు, విలువలు లేని వారు, ప్రమాణంగా విలువలు లేకుండా జీవించేవారు, ఇష్టానుసారంగా బ్రతికేవారు. ఒక పక్కేమో దొంగల గురించి, దోచుకునే వారి గురించి రాయబడింది గ్రంథంలో, మరొక పక్కేమో అప్రమాణికుల గురించి రాయబడింది. ఇటు వీళ్ళకి అటు వాళ్ళకి శాపాలు ఏంటో రాయబడి ఉన్న గ్రంథం భూమి అంతటి మీదకి దేవుడు పంపించేశాడు. అది శాపాలతో కూడిన గ్రంథం. అయితే దీవెనలతో కూడిన గ్రంథం కూడా ఒకటి ఉంది. అది శాపాలతో కూడిన గ్రంథం. దీవెనలతో కూడిన గ్రంథం ఏది? మన చేతిలో బైబిల్ అండి. బైబిల్ అంటే ఏంటనుకుంటున్నారు? దేవుడు మనల్ని దీవించటానికి పంపించిన గ్రంథం. ఇందులో దీవెనలు ఉన్నాయి, శాపాలు కూడా ఉన్నాయి. దీవెనలు ఎక్కువగా ఉంటాయి, శాపాలు తక్కువగా ఉంటాయి. కానీ ఆ గ్రంథం స్పెషాలిటీ ఏంటి? మొత్తం శాపాలే. ఈ గ్రంథం స్పెషాలిటీ ఏంటి? దీవెనలు, శాపాలు. దీవెనలు ఉన్నాయా? ఉన్నాయి. 28వ ద్వితీయోపదేశకాండం ఒకసారి తెద్దామా? ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం 1వ వచనం ఒకరు చదవండి త్వరగా. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నేడు నీకు ఆజ్ఞాపించుతున్న ఈ మాటలను ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. వినిన ఎడల ఈ దీవెనలు నీ మీదకి వస్తాయి. అంటే ఇది దీంట్లో ఏం రాబడింది? ఎక్కువగా దీవెనలతో కూడుకున్న గ్రంథం ఇది. అది 20 మూరల ఎత్తు 10 మూరల వెడల్పు కలిగినటువంటి ఆ గ్రంథంలో ఏమున్నాయి? శాపములు. ఆ గ్రంథం ఎందుకు ఇచ్చాడు? ఈ గ్రంథం ఎందుకు ఇచ్చాడు? ఆ గ్రంథం ఆయనకి ఎందుకు చూపించాడు? ఆ గ్రంథం చూపించి ఇందులో ఎందుకు రాయించాడు? ఇప్పుడు మనం ఎందుకు చదువుకుంటున్నాం? ఇప్పుడు ఆ గ్రంథం ప్రస్తావన ఎందుకు వచ్చింది? తెలుసుకోవాలి. ఇంకొక గ్రంథం చూపిస్తున్నాడు ఇంకొక భక్తుడికి. ఒకసారి చూద్దామా? హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. 1-2-3 వచనాలు. హెజ్కేలు గారికి ఒక గ్రంథం చూపిస్తున్నాడు దేవుడు. మరియు చదువుతాను. ఆయన నాతో ఇలా సెలవిచ్చాను, నరపుత్రుడా నీకేం కనపడుతుంది?
అని అడిగాడు. నీకు మళ్ళీ చదువు. నీకు కనపడిన దానిని భక్షించి, ఈ గ్రంథము భక్షించి ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి వారికి ప్రకటన చేయి అన్నాడు. అంటే ఇప్పుడు ఏజ్కేలుకి కూడా ఒక గ్రంథం చూపించి ఆ గ్రంథాన్ని భక్షించంటున్నాడు. అంటే ఇప్పుడు ఏజ్కేలుకి చూపించిన గ్రంథం ఏంటి? భక్షించంటున్నాడు కదా. పేపర్లు తింటే మేకలాగా పేపర్లు అవలమని అర్థం. మేక పేపర్లు అవలింది కదండి, అలాగనే ఆకుల్లో వెళ్ళినట్టు పేపర్లు అవలాలా కాదు కదా. తినటం అంటే అందులో ఏముందో చెవితో వినటమే ఆత్మీయంగా తినటం. ఏమండి, ఒక మంచి సినిమా చూస్తున్నాం అనుకో, బాగా చూస్తున్నాం, నీ కళ్ళతో చూస్తున్నాం, ఈ చెవులతో వింటున్నాం, అలా డైలాగులు ఫైటింగ్లు అన్నీ. ఏం చేస్తున్నాం మనం? పాపాన్ని ఆహారంగా పోయిస్తున్నాం అని అర్థం. ఇలా ఫీడ్ అవుతుంది, ఇలా ఎక్కిస్తున్నాం, ఇందులో స్టోర్ చేస్తున్నాం. ఇదైతే ఇక్కడ స్టోర్ అవుతుంది, ఇక్కడికి వెళ్ళిపోయి జీర్ణం అవుతుంది. అదైతే ఈ చెవుల గుంట, ఈ కళ్ళ గుంట ఇందులోకి వెళ్ళిపోతుంది. అది వినటం, అదే తినటం. ఇప్పుడు ఏజ్కేలుకి కూడా దేవుడు గ్రంథాన్ని చూపించు, భక్షించు అన్నాడు. భక్షించాడా మరి ఆయన? భక్షించాడా? చూడండి ఏమో రాయబడింది కింద. నీ నోరు తెరవగా నాకు ఆ గ్రంథం తినిపించి, నా పుత్రుడా, ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకో, నాతో సెలవీయగా దాన్ని భక్షించి తిరిగి అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేది. సరే, ఇక్కడ కూడా ఒక గ్రంథం కనపడుతుంది. ఈ గ్రంథం ఏంటి? దేవుని మాటలతో కూడుకున్న గ్రంథం. అదే ఏజ్కేలు గ్రంథం. ఇలా ఆయా సందర్భాలలో దేవుడు చాలా మందికి గ్రంథాలు చూపించాడు. కానీ ఈయనకు చూపిస్తున్న గ్రంథం మాత్రం చాలా పెద్దదండి. ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ పంపిస్తున్న శాపాలు కదా. మరి శాపాలంటే ఎక్కువ ఉంటుంది, మరి శాపాలంటే ఎక్కువ ఉంటాయి. ఇటేమో దొంగలు దోచుకునేవారు, ఇటు పక్కేమో అప్రమాణికులు, ఇటు ఒక లెక్కలో ఉన్నారు, ఇటు ఒక లెక్కలో ఉన్నారు. భూమి మీద ఉన్న వారందరి కొరకు శాపాలు రాయబడనే కనుక గ్రంథం చాలా పెద్దదే. శాపాలతో కూడుకున్న గ్రంథం. అదే ఎగిరిపోతున్న పుస్తకం, అదే ఎగిరిపోతున్న పుస్తక రహస్యం, అదే ఎగిరిపోతున్న పుస్తకంలోని రహస్యం. శాపాలున్నాయి, అందులో శాపాలున్నాయి. భూమి అంతటి మీదకి పంపించేశాడు ఆయన. ఇప్పుడు ఆ శాపాలన్నీ తప్పించబడాలంటే ఇదిగో దీవెనలతో కూడుకున్న గ్రంథం మనకు కావాలి. దీవెనలతో కూడుకున్న గ్రంథం పట్టుకోవాలి. అప్పుడు అందులో అప్రమాణికుల లిస్టులో నుంచి మన పేరు తీసేయబడుతుంది, దొంగల లిస్టులో నుంచి మన పేరు తీసేయబడుతుంది. అందులో మన పేరు ఉందంటే మనం అంతా శాపానికి లోనవుతాం. అందులో కాదు ఉండాల్సింది, మన పేరు జీవగ్రంథంలో ఉండాలి. జీవగ్రంథంలో ఉండాలి. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడి ఉన్నది ఎడలా వాడు అగ్నిగుండం. జీవగ్రంథంలో పేరు కలపలేదనుకో, ఇక పక్కన ఇది చాలా గ్రంథాలు ఉన్నాయట. ఏమంటే 21వ అధ్యాయం 15 మరి ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 15 వచ్చిన తర్వాత ఉంటుందండి. జీవ గ్రంథంలో పేరు లేదంటే ఇంక తర్వాత గ్రంథాలన్నీ తీయబడ్డాయి. ఆ గ్రంథాలను బట్టి వాళ్ళు మృతులు తీర్పు పొందిరి అని. అంటే జీవ గ్రంథంలో పేరుంటే శాపాలు తప్పించబడతాయి. జీవ గ్రంథంలో పేరు లేదనుకోండి, ఆ శాపాలు మనం అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. అదే ఎగిరిపోతున్న పుస్తకంలోని రహస్యం. భూమి అంతటి మీదకి పంపించాడు ఆయన. కనపడటం లేదు ఆ గ్రంథం ఎవరికి. అవి మన తల మీదకి పోయబడుతున్నాయి. రేపు అవి మన తల మీద పోయబడతాయి. ఆ శాపాలన్నీ దిగిపోతాయి మన తల మీదకి. పంపించేశాడు లోకం అంతటి మీదకి. అందులో అప్రమాణికులు దొంగలు ఉన్నారు, అందులో వాళ్ళ పేరు చేరుస్తున్నాడు, వాళ్ళకి వచ్చే శాపాలను చేరుస్తున్నాడు. దయచేసి ఒక ప్రమాదం మన ముందు పొంచి ఉంది, జాగ్రత్త పడాలి. మనమంతా దీవెనలతో కూడుకున్న ఈ గ్రంథాన్ని భుజించాలి. ఇదే మనందరికీ
దీవెనలతో కూడుకున్న గ్రంథం, జీవ గ్రంథం, బుక్ ఆఫ్ ఈవ్, బుక్ ఆఫ్ లైఫ్, హోలీ లైఫ్ని ఇచ్చే గొప్ప గ్రంథం ఇది. దీన్ని మనం ధ్యానిస్తే దాని నుంచి మనం ఏమవుతాం? తప్పించబడతాం. ఈ శాపాల గ్రంథాన్ని భూమి అంతటి మీదకి పంపించాడు. భూమి అంతటి మీదకి పంపించి, ఇందాక నేను చెప్పాను, మన తల మీద పోయబడతాయి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం ముగించేస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనంలో చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనంలో, భక్తిహీనుల ఇంటి మీదకు, భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. అంటే శాపాలతో కూడిన గ్రంథం లోకం అంతటా వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? ఎక్కడ భక్తిహీనుడు ఉన్నాడు, ఎక్కడ అప్రమాణికుడు ఉన్నాడు, ఎక్కడ దొంగ ఉన్నాడు, ఎక్కడ దోచుకునేవాడు ఉన్నాడు, వాళ్ళ మీదికి భక్తిహీనులు అంటారు వారిని. వారి ఇంటి మీదికి శాపమును రప్పించుకోవడానికి దేవుడు పంపిస్తున్నాడు శాపములు. దేవునులు కావాలా? శాపాలు కావాలి? మనం నిజంగా ఆయన మాట వింటే దీవెనలే, ఆయన మాట వినకపోతేనే మనకి ఏమొస్తాయి? శాపాలు వస్తాయి. ఆయన మాట వింటే భక్తులు ఆయన చెప్తాడు ఆయన. కాబట్టి శాపాలు భూమికి పంపించాడు ఆయన. ఆ శాపాలతో కూడుకున్న గ్రంథమే ఎగిరిపోతున్న పుస్తకంలోని రహస్యం. ఎగిరిపోతున్న ధనం, ఎగిరిపోతున్న పుస్తకం. మీకు అర్థమైందా? ఎగిరిపోయే పుస్తక రహస్యం ఏంటో, ఎగిరిపోతున్న ధనం రహస్యం ఏంటో మీకు అర్థమవుతుందా? ఎగిరిపోతున్న ధన రహస్యం ఏంటి? అది నీది కాదు కనుక నీ దగ్గర నుంచి ఎగిరిపోతాయి. నీదైతే నీ దగ్గరే ఉంటుంది. నువ్వే ఎగిరిపోతావు, అదే ఎగిరిపోతాయి, అందులో అనుమానమే లేదు. కౌసు పెట్టలాగా నువ్వే ఎగిరిపోతావు, లేదంటే అదైనా రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాయి. అవునా కదా? కౌసు పెట్ట పొదిగిద్దండి, పొదిగిద్ది, పెట్టని గుడ్లపై పొదిగిద్ది. కొంతకాలానికి ఆ గుడ్లలో నుంచి పిల్లలు బయటకు వచ్చేస్తాయి. అవునా? అప్పుడు దానికి అర్థమైంది, ఎన్ని నా రూపాయలు లేవు కదా అనుకుంటుంది, ఇది ఎగిరిపోతాయి. అవి కూడా రెక్కలు కట్టుకుని అవి ఎగిరిపోతాయి. అది విషయం. నువ్వు ఎన్ని రోజులు పెట్టని దాని మీద, కష్టపడిన దాని మీద కూర్చున్నా, ఎన్ని రోజులు కష్టపడిన దాన్ని పొగేసి దగ్గర పెట్టుకున్నా, నువ్వైనా ఎగురుతావు, అదే ఎగిరిపోతాయి. అదే ఎగురుతున్నా ఎగిరిపోయే ధనంలోని రహస్యం. ఎగిరిపోతున్న పుస్తక రహస్యం ఏంటి? శాపాలు. నీ ఇంటి మీదకి వస్తాయి, నీ తల మీదకి వస్తాయి. యేసు మాట వింటే దీవెనలు వస్తాయి. యేసు మాటలు వినకపోతే శాపాలు మీదికి వస్తాయి. అదే ఎగిరిపోతున్న పుస్తకం రహస్యం. మరి నీకు దీవెనలు కావాలా? శాపాలు కావాలా? ద్వితీయోపదేశకాండంలో చదువుకున్నాగా, ఆయన మాట వింటే నీ మీదికి ఈ దీవెనలు వస్తాయి. వినకపోతే అక్కడ కూడా చెప్పాడు, అదే అధ్యాయంలో 15వ వచనంలో చెప్పాడు, ఆయన మాట వినకపోతే ఈ శాపాలు నీ మీదకి వస్తాయి. శాపం రావడానికి కారణం ఏంటి? మాట వినకపోవడం. ఎవరి మాట? దేవుడి మాట. దీవెన రావడానికి కారణం ఏంటి? దేవుడి మాట వినడం. మనం అందరి మాట్లాడతామండి, దేవుడి మాట తప్ప అందరి మాట్లాడతాం. దేవుడు మాట వింటే చాలండి, మన జీవితం మొత్తం మారిపోతుంది. ఆయన మాట శ్రేష్టమైనది. ఆయన మాట వినడం శ్రేష్టం. సౌలు రాజుతో చెప్పాడుగా, మాట వినకపోవటం శోధ చెప్పుటలో పాపముతో సమానం. మాట వినకపోవటం తిరుగుబాటు అను దానితో సమానం. మాట వింటే దీవెనలు, మాట వినకపోతే శాపాలు. ఏం కావాలి నీకు? ఆయన మాట వింటారండి. నిజంగా ఆయన మాట వినిపించటానికే ఇక్కడ మరి సోదరులు సతీష్ గారు కొంతమంది పిల్లలతో మాట్లాడి, నరేష్ తమ్ముడితో మాట్లాడి, ఇక్కడ స్థానికంగా ఉన్న వారితో మాట్లాడి, రండి తిమోతితో మాట్లాడి, కొంతమంది తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అన్నారండి, మన వాక్యం వినిపిద్దాం. సుజాత సిస్టర్, ఆ వాక్యం వినిపిద్దాం. వాక్యం వినిపించటం మూలాన ఆయన మాట వింటున్న వాళ్ళ మొత్తం
దీవించబడే వాళ్ళం అవుతాం. దీవించబడటం వల్ల ఆశీర్వాదాలు వస్తే అనుకోమాకండి. దీవెన అంటే పాపం లేకపోవటమే నిజమైన దీవెన. ఈ మాట ఎక్కడుంది? అపోస్తల కార్యగ్రంథం 3:26 ఉంది. ఆ మాట చూసుకొని ముగించేసుకుందాం. అపోస్తల కార్యగ్రంథం 3:26 చదవండి. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించరు. నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి? దుష్టత్వంలో నుంచి బయటికి రావటమే గొప్ప ఆశీర్వాదం. దుష్టత్వంలో పాపంలో ఉండకోకుండా ఉండటమేనండి ఆశీర్వాదం. అలా పాపము నుంచి మళ్లించేవాడు, ఆ పాపము నుంచి మనం తప్పించేవాడు, ఆ పాప శాపాల నుంచి విముక్తి కలిగించేవాడు ప్రభువు యేసుక్రీస్తు. పాపము లేని వారిగా ఉండటమే నిజమైన దీవెన. పాపం నుంచి తప్పించటమే దీవెన. కాబట్టి ఆయన మాట వింటే దీవెన, ఆయన మాట వినకపోతే శాపం. ఏం కావాలి మనకి? దీవెనలు కావాలా? దీవెనలు కావాలంటే ఆయన మాట వినండి, ఆయన మాట వినిపించండి. ఆయన మాట వినండి, ఆయన మాట వినిపించండి. మనం ఎందుకు పుట్టామంటే భూమి మీద ఎందుకు పుట్టామంట? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులు అనేసాడు. మనల్ని గుణాతిశయములు ప్రచురపరచారట. ఆయన గురించి చెప్పు సమాజంలోకి. వినని వినకపోయినా చెప్పు, నలుగురున్నా చెప్పు, 10 మంది ఉన్నా చెప్పు. ఆయన గుణాన్ని ప్రచురపరచు, గుణాన్ని ప్రచురపరచు అన్నాడు. అది ఎంత గొప్ప భాగ్యమో తెలుసండి. ఆ భాగ్యానికి అందరూ నోచుకోరండి. ఆ గుణాన్ని, ఆయన గుణాతిశయమును సమాజంలోకి వెళ్ళి చెప్పాలి. నువ్వు చెప్పు, లేకపోతే చెప్పేవారితో చెప్పించు. ఆ పని నువ్వు చేత పట్టుకుంటే నిజంగా దీవెనలు మీదకి వస్తాయి. నిజంగా దేవుడికి ఇష్టంలో మనం, దేవుని సంబంధులో మనం, ఆయన పిల్లలు, రాజులు, యాజకులు. గొప్ప పని భుజాలపై దేవుడు పెట్టాడు. ప్రకటించటమే గొప్ప పని అండి. మారపని అప్పుడప్పుడు చెప్తానండి. చాలా సందర్భాలు చెప్పాను. నోవహు గారు ఉన్నారు. ఆయన ఎన్ని సంవత్సరాల స్వార్థ ప్రకటించారు? 100 నుంచి 120 ఏళ్ళు సుమారుగా. ఎంతమంది వాళ్ళలోకి వచ్చారు ఆయన మాట? కాబట్టి మమ్మల్ని మేము ధైర్యం తెచ్చుకుంటాం. నోవహు గారు పర్లే 100 ఏళ్ళు ప్రకటించిన కుటుంబం తప్ప ఎవరు వాడలో ప్రవేశించినారు. మేమైతే పర్లేదు, 10 మంది కూర్చుంటున్నారు. బాగుంది, 10 మందికి వాక్యం చెప్తున్నాం, రక్షణ మార్గంలో నడిపిస్తున్నాం, బాప్తిసాలు ఇస్తున్నాం, ప్రభు బల్ల ఇస్తున్నాం. పర్లేదు, ఇది మమ్మల్ని మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం. ఆయన గుణాన్ని ప్రచురపరచాలి. మన కష్టంతో మనకున్న ఇబ్బంది ఎలాంటిదైనా సరే మనం చెయ్యవలసిందే. చెయ్యాలి 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 అంతే. వినని వెనకపోయిన చెప్పాలి. ఎక్కడుందో తెలుసు నీ మాట. వినని వెనకపోయిన చెప్పాలి అంతే. వినని వెనక చెప్పాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ముగించేస్తాను. చివరి మాట అండి ఇది. యెషయా గ్రంథం 6వ అధ్యాయము. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన నీవు పోయి జనులతో ఇట్టనుము, మీరు నిత్యము వినుచుందురుగానే గ్రహించుకుందరు, నిత్యము చూచుందురు గానే తెలుసుకొనుకుందరు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి మారు మనసు కొని స్వస్థత పొందకూడనట్లు ఈ జనుల హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకు నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు, దేశము బొత్తిగా బీడువారు వరకు యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున అని రాయబడింది. చూడండి, ఏమైనా కానీ ఎన్ని వెనకపోయినా నువ్వు చెప్పాల్సిందే. అసలు లోకంలో మనుషులు పోయేంత వరకు నువ్వు చెప్తూనే ఉండు అంటున్నాడు ఆయన. చెప్పవా? చెప్పాలి. చెప్పటం గొప్ప కార్యం, చెప్పించటం గొప్ప కార్యం, చెప్పటం గొప్ప కార్యం. చెప్పాలి, ఆయనకు నాటి చేయాలని. అది మనకి మంచి. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే వందనములు, స్తోత్రం. మంచి మాట పిల్లలకు చెప్పాను.
వీని అనుసరించడానికి కృప చేయండి. ఎన్నో సంగతులు ఉన్నాయి. అన్ని సంగతులు ఒకే రోజు మాట్లాడుకోవటం కుదరదు. అంశాలుగా, పాఠాలుగా విభజించుకుంటూ మాట్లాడుకునే అవకాశం మీరు మాకు ఇస్తున్నారు. మీకు ఇస్తున్నారు. ఇప్పటికి 5వ నెల మీ పిల్లలు సతీష్ గారు అక్కడున్న కొంతమంది పిల్లలను ఆధారం చేసుకొని మరి సెమినార్ జరిగిస్తున్నాడు. మీ కుమారుడు వెనకాల మీరుండి జయకరంగా జరిగించండి. కొద్దిమందిగా కూడుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ పని విస్తృతంగా జరగటానికి కృప చేయండి. ఈ పట్టణాన్ని కాపాడండి. పట్టణంలో ఉన్న దైవ సేవకులు, సంఘాలను కాపాడండి. సత్యం వైపు ఆకర్షించబడటానికి కృప చేయండి. తనకు సహకారులు మన ప్రతి కుటుంబాన్ని దీవించండి. మరి ప్రతి విషయంలోనైనా అనేక మందిని ఈ పని కొరకు నిలబెట్టండి, సహాయం చేయండి. ఈ యొక్క చక్కని హాల్ని ఈ హోటల్లో ఏర్పాటు చేయడం కొరకు మరి మీ కుమారుడికి అంతో ఇంతో ధన సహాయం అందిస్తున్న ప్రియులైన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి కష్టానికి తగిన ఫలితం ఇవ్వండి. సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మీ మాటలు విన్న కుటుంబాలను దీవించండి, కాపాడండి. అనారోగ్యంగా ఉన్న వారిని చిత్తోనోటి బాగు చేయండి. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. మీ మాటల చేత వారిని ఆదరించండి, కాపాడండి. తిరిగి రాత్రి వేళ నరసింహపురంలో జరుగుతున్న సహవాస కొడుకులో తోడుండండి, నడిపించండి. ప్రయాసపడుతున్న మీ కుమారుడు సతీష్ గారిని తనకు సహకారులుగా ఉన్నారు. మరి సోదరులు నరేష్ గారిని, తిమోతి గారిని, అదేవిధంగా ఇంకా సోదరులందరినీ, సహోదరి వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఇంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించిన మా ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోమని, మా బీబై ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోమని, నశించిపోతున్న వారిని కాపాడమని, సత్యమైన మాటలు నిత్యం ఇలా ప్రకటించడానికి కృప చేయమని ప్రార్థిస్తూ, విజయనగర గారిని కళాశాలను, సంఘంలో జ్ఞాపకం చేసుకోమని, కుమారుడు పరిచయం దీవించుకోమని, తిరిగి వెళ్తుండగా తోడుగా ఉండమని, మరొక మాసం కలుసుకునే భాగ్యం అనుగ్రహించమని యేసు ద్వారా ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనతో సకల పరిశుద్ధులతో తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.